కార్యాచరణ ప్రణాళిక 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని చేశారు. మీ అందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. మరి ఇందులోకి వెళ్ళే ముందు మనం ఇప్పుడు 3 విడతలుగా ఆదర్శ మండల సమావేశానికి సంబంధించి ఒక మూడు సార్లు విజన్ బిల్డింగ్ 1, 2, 3 ఇక్కడ ట్రైనింగ్ అయినాము. ఆ సమాచారాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేశాము, మన గ్రామ సమాఖ్యలో శిక్షణ ఇచ్చాము. గ్రామ సమాఖ్య వచ్చిన లీడర్లు సభ్యురాలు తీసుకెళ్ళాము. సో అసలు మనం చేసి 3 నెలలు అయిపోయింది కాబట్టి ఏం చేశాము, మనం ఏం నేర్చుకున్నామో ఎవరో చెప్తారా? విజన్ బిల్డింగ్ 1, 2 ఏ పద్ధతుల ద్వారా నేర్చుకున్నాము, ఏమేమి విషయాలు నేర్చుకున్నాము గుర్తున్నాయా? చెప్పండి. చెప్పాలా? ఫస్ట్ ట్రైనింగ్ మనం దేంతో స్టార్ట్ చేసాము? కళల గురించి మాట్లాడేటప్పుడు శిక్షణ కార్యక్రమాన్ని మనము ఒక ల్యాబ్లోకి వెళ్ళాము. ఏం ల్యాబ్ అది? ఎవరు గుర్తులేదా? ఏం ల్యాబ్? గట్టిగా మైక్రో ల్యాబ్. మనందరం కూడా రౌండ్గా తిరుగుతూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ, తర్వాత గత 6 నెలల్లో మీకు జరిగిన మంచిని, గత 3 నెలల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేశాము. దానివల్ల ఏం ఉపయోగపడుతున్నాను, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఆ ఆలోచనల నుంచి అందులో కూడా ఇక్కడ దేనికి వచ్చాము, ఏం మాట్లాడాలనుకుని వచ్చాము, ఏమి చేయబోతాము అనే దాని గురించి పైన ఏకాగ్రత రావడానికి ఈ మైక్రో ల్యాబ్ అనేది ఉపయోగపడుతుందని మాట్లాడాలి. ఇంకా ఇంకేం నేర్చుకున్నాం మనం గత 3 ట్రైనింగ్స్లో? మీరు ఏం సాధించారు? ఏదో చేసాం, గ్రూపులుగా ఏర్పాటు ఏం చేసాం గుర్తుందా? చెప్పాలా? గుర్తులేదా? మీకంతా దారాలు ఇచ్చాము, థ్రెడ్ గేమ్. అంటే దాంట్లో మనకి ఒక్కొక్కళ్ళు ఇప్పటి వరకు ఏం సాధించాము, ఎన్ని విజయాలు పొందినాము, అందరూ కలిస్తే ఇంకా ఎన్ని సాధించవచ్చు, మన గెలుపు ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు అనే దానిపైన మనం థ్రెడ్ గేమ్ ద్వారా నేర్చుకున్నాం. ఇంకో గేమ్ ఏదో ఆడాము స్టార్టింగ్, బెలూన్ గేమ్లో బెలూన్ గేమ్. అందులో ఏం నేర్చుకున్నాము? సమన్వయం ఉంటేనే ఏదైనా సరే సాధించగలము అనేది మాట్లాడినాం, అవునా కదా? ఇంకా ఇంకేం మాట్లాడాము? ఇంకొక 8 మంది వచ్చి రౌండ్గా ఏదో చేశారు. ఏం చేశారు? వెరీ గుడ్. చిక్కుముడి ద్వారా మనకు సమస్యలు వస్తే, ఎవరితో సమస్య వస్తే అవన్నీ గ్రూప్ నుండి తీసుకోలేయాలి. అంతేనా నేర్చుకునేది? అందులో ఏ చిక్కుముడిలో మనం నేర్చుకున్నది? సమస్యలు వచ్చినప్పుడు మన మధ్యలో సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటే ఎలా పరిష్కరించుకోవచ్చు, అందులో ఎవరి పాత్ర ఎలా ఉండాలి. అంత చిక్కులో నుంచి అందరూ రౌండ్గా చిక్కులు విడదీశారా లేదా? విడదీశాం. సో అలాగా సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, సమస్య వచ్చినప్పుడు 10 మంది కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, బయట వాళ్ళ ప్రలోభాలకి ఏ విధంగా లోను కాకూడదు, వేరే వాళ్ళ మాట వింటే
మనం ఏ విధంగా నష్టపోతాము, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏదో ఆడాము, ఒక గేమ్, బాల్ గేమ్. బాల్ని స్టార్టింగ్లో అసలు అక్కడ వేసే దగ్గరే పడిపోయేది, గుర్తుందా? మళ్ళీ ప్రతి టీం వాళ్ళు లాస్ట్ వరకు 10 సార్లు వేశారు. ఎందుకు? మన టార్గెట్ ఎంతో క్లారిటీ ఉంది, దానికి కావాల్సిన ప్రణాళిక చక్కగా చేసుకున్నాం. ప్లాన్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, ఏ విధంగా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలము. ప్రతి ఒక్కళ్ళు ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూసుకోవాలి, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అందరూ నాట్స్ వాడే విధంగా చూసుకోవాలి. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మాత్రం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అందరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలి. వ్యాయామం రోజుకి కనీసం 30 నిమిషాల పాటు చేసుకోవాలి. సమతుల ఆహారం అంటే కూరగాయలు, పండ్లు, ప్రోటీన్స్ తీసుకోవాలి. జంక్ ఫుడ్లు, చక్కెరను అవాయిడ్ చేయాలి. రోజుకి కనీసం 7-8 గంటలు నిద్ర అవసరం. దీనివల్ల ఆరోగ్యం కూడా కొంచెం మెరుగుపడుతుంది. రోజుకి సరిపడా వాటర్, నీరు తీసుకోవాలి. ఆరోగ్య కేంద్రాలను కూడా మనం సక్రమంగా వినియోగించుకోవాలండి. మీకేమైనా యాడ్ చేస్తారమ్మా మీ కాలంలో ఇందులో? ఓకే, మళ్ళీ మాట్లాడతాం. నెక్స్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ విద్య. 0% డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవాలి. ఉల్లాస పథకం ద్వారా మన సంఘంలో ఉన్న సభ్యులందరూ విద్యావంతులుగా మారాలి. జెండర్ వివక్షత లేకుండా అందరూ చదువుకోవాలి. పోటీ పరీక్షలకు అందరూ సెలెక్ట్ అయ్యే విధంగా పిల్లలు మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. తల్లిదండ్రులకి విద్య ప్రాముఖ్యత గురించి చెప్పాలి. పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయాలి. ఆన్లైన్ క్లాసెస్, స్మార్ట్ క్లాసెస్, ఇంటర్నెట్ సదుపాయాలు కలిగించాలి. ప్రభుత్వాలు గ్రామాలలో మంచి పాఠశాలను ఏర్పాటు చేయాలి. ప్రతి బిడ్డకి మంచి విద్య అందేలా మనం చేయడం మన అందరి బాధ్యత. 100% నిరక్షరాస్యతను సాధించాలి. వ్యవసాయం గురించి చెప్తున్నాము. 100% సేంద్రీయ వ్యవసాయం చేయాలి. వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్రతి కుటుంబానికి సొంత భూమి కలిగి ఉండాలి. కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేయాలి. ఆధునిక పద్ధతిలో వ్యవసాయ పరికరాలు ఉపయోగించాలి. 80% ఉండాలి. చెట్లను నాటి పర్యావరణాన్ని, కాలుష్యాన్ని నివారించాలి. FPO SFGల ద్వారా యంత్రాలను కొనుగోలు చేయాలి. 50% వ్యవసాయ ధాన్యాలు నిల్వలు పెంపు ఉండాలి. 100% FPG సంఘాలు ఏర్పాటు చేయాలి. పెరటి తోటలు పెంపకం 100% చేయాలి. పొడి చెత్త, తడి చెత్త సమకూర్చి వాటిని రీసైక్లింగ్ చేసి వ్యవసాయంలో వాడుకోవాలి. వ్యవసాయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సేంద్రియ పద్ధతిలో చేసేలా పాటించాలి. సేంద్రియ వ్యవసాయం పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. కూరగాయల పెంపకంకు ఎక్కువ ప్రోత్సహించాలి. అనగా న్యూట్రీ గార్డెన్ అని కూడా అంటారు. సామాజిక భద్రత. పర్మనెంట్గా ఆదాయం వచ్చే విధంగా పాలసీ తీసుకోవాలి. నెల నెల ఆదాయం వచ్చే విధంగా ప్రతి వ్యక్తి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. పెన్షన్లు వచ్చే వారికి 100% ఇవ్వాలి. సామాజిక భద్రత అనేది అనారోగ్యం, వైకల్యం, వృద్ధాప్యం, నిరుద్యోగం లేదా కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణం వంటి ఆకస్మిక పరిస్థితిలో పౌరులకు ప్రభుత్వాలు లేదా సంస్థల ద్వారా లభించే ఆర్థిక ఆరోగ్య రక్షణ వ్యవస్థ కల్పించాలి. ఇది సమాజంలోని అభాగ్యులకు, కార్మికులకు జీవన భద్రతను ఇస్తుంది. ఉచిత వైద్య సదుపాయాలు, ప్రసూతి సహాయం మరియు ఇతర అత్యవసర సహాయంకు తోడ్పడుతుంది. PMJJBY అతి తక్కువ ప్రీమియంతో 2 లక్షలకు జీవన బీమా రక్షణ కల్పిస్తుంది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అందరికీ సొంత ఇల్లు ఉండాలి. సభ్యుల ఆదాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలి. ప్రతి మహిళలకు పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి. జీవనోపాధులు పెంపుదల సంఘం సభ్యులు కలిగి ఉండాలి. వ్యవసాయ రంగం ద్వారా సంపదలు సృష్టించాలా. పండించిన పంటలు సంబంధించి గ్రామ సంఘం ద్వారా మార్కెట్కు సౌకర్యం కల్పించాలా. ప్రతి ఒక్కరికి 100% ఆస్తి కలిగి ఉండాలా. స్థిరాస్తులు కలిగి ఉండాలి. ప్రవర్తనలో మార్పు, వ్యక్తిగత పరిశుభ్రత మరియు వారి ప్రవర్తన మార్పు, సమాజం పట్ల గౌరవం, ఇతరుల గౌరవం పట్ల కలిగి ఉండాలి. సంఘం కట్టుబాట్లు కలిగి ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. చెడు అలవాట్లు మానిపించడం, ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. సమావేశానికి శిక్షణ కలిగి ఉండాలి. నైపుణ్యం గల పెంపు. నమస్కారం. మనకి ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమంలో మన గ్రామ సంఘం అనేది ఎలా ఉండాలి, తర్వాత విజన్ వైపు మనము ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి, దీనికి సంబంధించి కొన్ని ఇక్కడ చదవడం జరిగింది. ఆరోగ్యవంతమైన ఆహారం, ప్రతిరోజు వ్యాయామం, పరిశుభ్రత, రక్తహీనత లేని గ్రామంగా తీర్చిదిద్దడం కదా, మానసిక ఆరోగ్యం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం కదా, ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి డాక్టర్ను సంప్రదించడం కదా, మాతా శిశు మరణాలు లేని గ్రామంగా తీర్చిదిద్దడం కదా, కలుషితం లేని గ్రామం తీర్చిదిద్దుట, సీజనల్గా వచ్చే జబ్బులను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత మెయిన్ వచ్చి ODF గ్రామంగా తయారు చేయడం. ఇవన్నీ కూడా ఇది ఆయా డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఇప్పుడు ODF అంటే మనకి తెలిసి ఆర్డర్స్ వాళ్ళకి ఉంటుంది. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల గురించి బాగా మీకు అవగాహన తెప్పించే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మనకి ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే అది మన అదృష్టం. ఎందుకంటే ఒక గ్రూపులో ఉండే మహిళలతో మాట్లాడడం, ఆమె ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం, తర్వాత ఆమె బిహేవియర్ అంటే ఇంటి చుట్టుపక్కల ఎలా ఆమె ఇల్లు పెట్టుకుంటుంది, నలుగురు గుర్తించే విధంగా ఆమె ఏ విధంగా తన ఇంటిని తీర్చిదిద్దుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి, సమాజం పట్ల ఆమె అవగాహనతో ఉండడం ఎలా అనేది మీకు ఎదుటివారికి తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక వివో లీడర్కి సంఘమిత్ర కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆమె పలుమార్లు మంచి ఆఫీసర్ దగ్గర వివో లీడర్లు కలవచ్చు, మమ్మల్ని అందరినీ కూడా గుర్తిస్తుంది. ఎందుకంటే మన ఆఫీసర్స్ అందరూ మన పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు, ఆ విధంగా నేను ఎలా ఎదగాలి అని చెప్పని ఆమె అనుకుంటుంది. అనుకొని మాకు ఈక్వల్గా నడిచి వచ్చిన వీవోలు కూడా మేము చూసాం. ఈరోజు స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళు డీల్ చేసే స్థాయికి ఎదిగారు. ఆ విధంగా గ్రూప్లో లేని వాటికి మీకు ఒక తేడా అనేది ఉండేది. ఈ స్టేజ్ నుంచి గ్రూప్ లెక్కలు, డబ్బులు మార్చుకోవడం, వీటి నుంచి మనం ఇప్పుడు సమాజం వైపు మనం చూస్తున్నాం. మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం మెయిన్గా ఈ రోజుల్లో ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం మనం అలవర్చుకోవాలంటే మన అలవాట్లు ఎట్లున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ మారిపోయినారు. ఖచ్చితంగా వాళ్ళు కొండ నీళ్ళు అనేది తాగుతున్నారు. ఫ్రిడ్జ్ ఉపయోగించినా మంచిగా దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగిస్తున్నారు.
మనం పోతుంటాము, ఆ 10 రూపాయల బాటిల్స్ ఉంటాయి, కూలింగ్ బాటిల్ తాగుతారని ఆ కూలింగ్ బాటిల్ ఎక్కువ తీసుకుంటాం. అట్లాంటివి తాగకూడదు. ఈ ప్లాస్టిక్ లేని సమాజాన్ని మనం చూడాలి. ఏదైతే ఇది వరకు సేంద్రియ వ్యవసాయంలో తయారు చేసిన పంటలు, కాయగూరలు ఇది వరకు మనం తినేవాళ్ళం. ఒక రాబడి పండించడం, సద్దలు పండించడం, తర్వాత ఇంకోటి ఏంటి జొన్నలు, అరికెలు, కొర్రలు, ఇవన్నీ కూడా పండించడం అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఇది వరకు మనకు అవన్నీ ఉండేవి కదా. అరికెలు తినమనేవాళ్ళ, జొన్నలు తినమనేవాళ్ళ. అంటే పచ్చిమేమో, లేకపోతే ఉప్పుడుమేమో, లేకపోతే రాగి పిండి, అక్కడ వరకు ఉండేది. సద్దలు సంవత్సరానికి 1-2 సార్లు తింటే ఎక్కువ. ఇప్పుడు నుంచి పూర్తిగా వైట్ రైస్ తినకూడదు. వైట్ రైస్ వల్ల షుగర్ వ్యాధులు ఎక్కువ అయిపోతుంది అని చెప్పని మనం రోజు మన సాంప్రదాయ పద్ధతిగా వచ్చే ఒక రైస్ని మనం ఈరోజు అవాయిడ్ చేస్తున్నాం. దానికి కారణం ఏమంటే మనం పండించే పంటలు, తినే కాయగూరలలో, మనం తీసుకునే నీళ్ళల్లో, పాలల్లో అన్నిటిలో కూడా విపరీతంగా రసాయనిక ఎరువులు కలుపుకొని తినడం వల్ల దీనికి మనం ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించాలి అని చెప్పని మేము కూడా ఏ రోజు ఆ రోజు ప్రయత్నిస్తున్నాం. ఇంకా చూడట్లే. మనం అందరం అనుకుంటే చూస్తాం, నేను చాలా అనుకుంటే చూడలేదు దాన్ని. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, తడి చెత్త, పొడి చెత్త అనేది వేరు చేయాలి. ప్లాస్టిక్ అనేది అవసరమైతే మనము పూర్తిగా నిషేధించాలి. ఎక్కడ పడితే అక్కడ వేసి ఏముండాలి, ప్లాస్టిక్ కదా ఇసురు అక్కడ వేస్తాం. ఇసురు వేయడం వల్ల అక్కడి నుంచి వచ్చే గాలి, దుమ్మి ద్వారా మళ్ళీ మనం దాన్ని పీల్చుకుంటున్నాం. మన ఇంటికాడ ఒక ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్ ఏదో ఒకటి పడేసి మన ఇంట్లో, లేకపోతే మన స్కూటర్లో, టైర్లో ఏదో ఒకటి మన ఇంటి పరిసరాల్లోనే ఉంటాయి. అది ఆడేముంటుంది, చెత్తే కదా, ప్లాస్టిక్కే కదా అనుకుంటే వాటి నుంచి వచ్చే గాలి వల్ల మనం ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అందుకని మనం తిని పీల్చే గాలి పరిశుభ్రంగా ఉండాలి అనుకుంటే మన దరిదాపుల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది కనిపించకూడదు. ఏం చేయాలి, అవన్నీ ఏదో ఒక గోల్ సంచిలో పెట్టి మనకి నెలకి 1-2 సార్లు స్వచ్ఛాగ్రహం అనేది తిరుగుతుంది గ్రామంలో. వాడి చేతికి ఇవ్వాలి ప్లాస్టిక్ అంతా. వాడు అవన్నీ తీసుకొని పోయి దాన్ని రీసేల్ చేసుకుంటాడు. వాడికి ఒక జీతం అది. మనం మండలంలో 25,000 జీతం ఇచ్చారు పెట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ ఏ రూపంలో తింటున్నాం మనం ప్రతిరోజు? ఇప్పుడు ఒక ఆమె చెప్పింది పాల ప్యాకెట్ అని. పాల ప్యాకెట్, ఆ పాల ప్యాకెట్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం కట్ చేసి పోసుకుంటున్నాం. ఆ ప్యాకెట్ని ఎక్కడ పడేస్తాం, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. అలా పడేయకూడదు. ఒక ఆమె విజయవాడలో ఈ ప్లాస్టిక్ మీద ఒక పోరాటం చేస్తుంది. ఆ ప్లాస్టిక్ ఫస్ట్ కట్ చేసి గిన్నెలో పోసుకొని తర్వాత రెండోసారి నీళ్ళు పెట్టి మళ్ళీ దాన్ని అంటుకొని ఉంటుంది పాల ప్యాకెట్కి. దాంట్లో కొంచెం ప్లాస్టిక్ అనేది ఆల్రెడీ కలిసిపోయి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఆ పాల ప్యాకెట్ బాగా గెలుపుకుంటూ మళ్ళీ దాంట్లో పోసుకుంటాము. ఇది చేయకూడదు. రెండోసారి ఫస్ట్ కట్ చేసుకునిందే ఒక మొదలుగా, ఎందుకంటే డైరెక్ట్ మనకి పాలు అనేది దొరకట్లేదు. మళ్ళీ నీళ్ళు పోసి బాగా పులిపించి పోసుకోవడం వల్ల ఇంకా బాగా వచ్చాయి. నా దగ్గరికి చెప్పాను మనం పిలవడమే. దాన్ని ఏం చేయాలి, రెండోసారి చిలకరించి మన మొక్కకు పోయింది. పూల మొక్కలు, కాయగూరలు ఏదో ఒక చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టుకు పోయింది. తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ వీక్ నేను బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ సిటీలలో బాగా మార్పు వచ్చేసింది. ప్లాస్టిక్ తర్వాత కాయగూర చెత్తలు అన్నీ ఒక దాంట్లో కలుపుకొని తిరిగి వెళ్ళామంటే తీసుకోవట్లేదు. తీసుకోకపోగా మనకు 100 రూపాయలు పైన వేస్తున్నాడు. ఏమంటే ప్లాస్టిక్ అంతా వేరుగా కవర్లో పెట్టివ్వండి, తర్వాత తడి చెత్త అంతా ఒక దాంట్లో పెట్టి ఎక్కొస్తేనే వాటి చెత్త తీసుకుంటాడు. ఆ విధంగా 2 రోజుల చెత్త మనం కానీ తీసుకోకపోతే మన ఇంట్లో ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత స్మెల్ వస్తుంది, మనకు విలువ తెలియట్లేదు. ఎందుకంటే మన క్లాత్ నిక్కరాలంటే మనం అది ఈరంగా చూస్తున్నాం. వాడేదో కాలు పెట్టేవాడనో లేకపోతే ఇంకొక
అంశాలను మనం గుర్తించలేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలే. ఏంటో వాడు మనిషి రేస్ పెట్టి ఇక్కడ కూర్చుంటే ఒకటి తిరిగి రాస్తున్నాడు చెరికారు. ఆయన వచ్చి, ఏం సార్ మేము మనుషులే కదా, నేను తోస్తూ ఉన్నాను, నువ్వు విసిరిసి తిని నువ్వు ఇక్కడ వేస్తా ఉంటే. తయారు చేసుకోవడానికి మనం విజన్ 1లో, విజన్ 2లో, విజన్ 3లో ఏమేమి కళలు కన్నాం, ఎలాంటి అంశాలు మనం మార్పు తీసుకురానుకున్నాం, మార్పు అంశాలు ఏంటి అనేది పదే పదే మాట్లాడినాం. మీరందరూ కూడా టీమ్గా ఏర్పడి అవన్నీ కూడా చార్ట్ రూపంలో కూడా తయారు చేసి ప్రజెంటేషన్ చేశారు. సో ఇక్కడ మనం ఎంతసేపు కళలు కంటా ఉంటే సరిపోతుందా, వాటిలో సాధించుకోవడానికి ఏమన్నా ప్లాన్ చేసుకోవాలా ఉందా? చేసుకోవాలన్నా? ప్లాన్ ఏ విధంగా ఉండాలంటే ప్లాన్లో విమోస ఉండాలి. ఏముండాలి? విమోస. లేదు సార్ సమోసా పెట్టుకుంటా విమోస చెప్తున్నారు కదా. వి అంటే విజన్, మన గమ్యం. ఏం మన గమ్యము? మన మండలాన్ని ఏం పేరు పెట్టుకున్నాం మనం? ఉజ్వల మందార బృందావన మండలంగా ఏర్పాటు చేసుకోవాలనేది మన గమ్యం. సో ఆ విధంగా మనం మన గ్రామాలన్నీ ఆదర్శవంతంగా ఉండాలంటే మిషన్ అంటే అందులో మనం ఏమనుకున్నాము, మన దృష్టి మన మండలంలో ఉండే అందరు సభ్యులు ఆరోగ్యవంతంగా, వాళ్ళ పిల్లలు అందరూ సభ్యులు అందరూ విద్యావంతులై మంచి పౌష్టికాహారం తీసుకుంటూ అందరికీ ఏదో ఒక ఉపాధి, వ్యవసాయ రంగంలో సేంద్రియ పద్ధతులు పాటిస్తూ మనం అంతా కూడా ఒక డాక్యుమెంట్ రాసుకున్నామా లేదా? అది మన మిషన్. సో ఆ మిషన్ని సాధించాలంటే ఏం ఆబ్జెక్టివ్స్ ఉండాలి? సూచికలు. సూచికలు అంటే మనం కొంత మాట్లాడుకున్నాం, రక్తహీనత. సో ఎవరు రక్తహీనత ఉండకూడదు, బడి మానేసిన పిల్లలు బయట ఎవరు కూడా ఉండకూడదు, అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ ఆల్మోస్ట్ 50% పైన వ్యవసాయం ఉండాలి, ప్రతి కుటుంబంలో ఒకరు తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ జీవనోపాధులు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. ఇంతేనా మనం మాట్లాడుకునేది? సో వాటన్నిటిని మనం సూచికలుగా అనుకున్నాం. దీనికి స్ట్రాటజీ, మన వ్యూహం ఎలా ఉండాలి? స్ట్రాటజీ అంటే వ్యూహం. వ్యూహాన్ని ఇంకొక భాషలో కూడా పడతారు, స్మార్ట్గా ఉండాలి మన వ్యూహం. స్మార్ట్గా అంటే జీవసలాగా స్పెసిఫిక్గా ఒక గ్రామ సమాచార లీడర్గా మీ గ్రామంలో ఎంతమంది గర్భవతులు ఉన్నారు అది తెలిస్తే వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలోనే కాన్పు జరిగేటట్టు చూడటం, లేదా బడి మానేసిన పిల్లలు ఎంతమంది ఉన్నారు వివరాలతో సహా రెడీగా పెట్టుకుంటే ఆ పిల్లలతో మాట్లాడటం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటం, వాళ్ళందరూ ఖచ్చితంగా స్కూల్లో చేర్పించేటట్టు చూడటం. ఇట్లా మనం ఏదైతే మార్పు అంశాలు ఉన్నాయో, అనేక రకాల అంశాలని ఒక్కొక్క టీమ్గా ఏర్పడి మాట్లాడామో, ఎంతసేపు అందరూ విద్యావంతులు కావాలి, అందరికి ఇల్లు ఉండాలి, అందరికీ అవి ఉండాలి, ఇవి ఉండాలంటే ఎప్పటికీ ఏమి ఉన్నాయో ఏమేమో తెలియదు మనకి. సో మీ గ్రామ సమాఖ్యలో రేపు మీరు కూర్చున్నప్పుడు ఒక్కొక్క అంశానికి సంబంధించి మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో గ్యాప్స్ ఏమున్నాయి, ఏమేమి మనం సాధించాల్సింది అనేది స్పెసిఫిక్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ గ్రామంలో బడి బయట పిల్లలు ఉంటారని తెలిస్తేనే మనం వాళ్ళని స్కూల్లో చేర్పించేటట్టు చేయగలం, అంతే కదా. లేదు మీ గ్రామంలో చదువు రాని మహిళా సంఘాల సభ్యులు ఉన్నారంటేనే వాళ్ళని అక్షరాంగాల్లో చదువు నేర్పించగలం. మీ గ్రామంలో ఎంతమంది గర్భవతులు ఉన్నారో తెలిస్తేనే వాళ్ళు ఖచ్చితంగా ఆసుపత్రుల్లో కాన్పు జరిగేట్టుగా మనము హెల్త్ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్ అందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఇచ్చి వాళ్ళ ఐరన్ టాబ్లెట్ వాడేటట్టు చేసి వాళ్ళకి ఆకుకూరలు కూరగాయలు బాగా తినేటట్టు చేసి తల్లి బిడ్డ ఆరోగ్యవంతమైనటువంటి ఆ బిడ్డకి జన్మించే విధంగా మనం వాళ్ళు తయారు చేయగలం. సో ఆ విధంగా మన ప్లాన్లో మన వ్యూహంలో స్పెసిఫిక్గా మనం ఏం చేయాలనేది మన అందరికీ కూడా క్లారిటీ ఉండాలి. ఆ రకమైనటువంటి సమాచారంతో మనం ముందుకెళ్ళాలి మన ప్లాన్లో. అది
కొలవదగిందిగా ఉండాలి. మెజరబుల్ అంటే ఏమంటే మెజరబుల్ అంటే కొలవదగింది అంటే ఇంతకుముందు చెప్పిందే ఏం చేసాం, ఎంత చేసాం, ఎంత ఉంది అనేది లెక్కేసుకోగలిగిందే కొలవదగింది. అట్లాంటి గాల్లో అందరూ ఉండాలి, అందరూ అవ్వాలి, అందరూ అవ్వాలంటే ఇవ్వలేదు తెలియదు, ఇవ్వలేదు తెలియదు, ఎంతమంది ఉన్నారమ్మంటే వాళ్ళ పైన వస్తుంది. అది ఏ అంశమైనా సరే. సో అట్లా లేకుండా ఖచ్చితంగా మన దగ్గర కొలవదగిన సమాచారం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మనం అచీవ్ అయినామో, ఇంకా ఏం పెండింగ్ ఉంది. సో అది ఎప్పుడైతే మనం మాట్లాడతామో అది మాత్రమే మనం సాధించగలం. అదేవిధంగా మన టార్గెట్ సాధించగలిగేదిగా ఉండాలి, అచీవబుల్. ఇప్పుడు మనం పరివర్తన మార్పులో మన గ్రామంలో దురలవాట్లు ఉండకూడదు అనుకున్నాం. ఒకే రోజు మార్చగలుగుతామా? తాగుబోతులందరినీ రేపటి నుంచి మీరు తాగదంటే సాధ్యమవుతుందా? చేయగలమా? సో రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 20% లేదు మీ గ్రామ సమూహంలో మీరు ఇంకా బాగా యాక్టివ్గా మేము చేయగలిగితే 30% లేదా 40% మార్పు తీసుకురాగలుగుతాము. అంటే ఎంత మేము చేయగలం, ఎంతమందికి మేము ఇవ్వగలం. ఇప్పుడు నేను మీ గ్రామంలో ఒక 100 మంది బిల్డింగ్ అనుకున్నాం, 100 మందికి సంవత్సరంలో కట్టించగలుగుతామా? చేయలేము. మన దగ్గర డేటా వస్తే రాబోయే సంవత్సరంలో ఎంతమంది కట్టించగలం, దాని ప్రకారం ప్లాన్ అంటే మనం సాధించగలిగే విధంగా మనం ప్లాన్ ఉండాలి. ఆకాశాన్ని పిచ్చినేస్తే సతికులు పడుతుంది అవునా కదా? సో దాన్ని అచీవబుల్. తర్వాత రిలయబుల్, రియలిస్టిక్గా ఉండాలి. మనం చెప్పే సమాచారం గాలిలో అంటే రేపు ఏదైనా మీటింగ్లో మీరు కూర్చున్నప్పుడు మేము ఇది చేసాము, ఇంత గ్యాప్ ఉంది అంటే అది ఎక్కడుందని వేరే వాళ్ళు మాట్లాడకూడదు, మీరేమో చేశారని వేరే వాళ్ళు ప్రస్తావించకూడదు. సో మనం చెప్పేది చేసేది అందరూ కూడా వినదగిందిగా, నమ్మదగిందిగా, రియలిస్టిక్గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం ఇందులో ముందుకు వెళ్ళినట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చేస్తామంటే కాదు, టైం ఫ్రేమ్, ఒక టైం లైన్. ఇప్పుడు చెప్పాను కదా, రాబోయే ఇప్పుడు మనం మీద ఉన్నాం, నెక్స్ట్ రాబోయే ఏప్రిల్ లోపల ఏమేమి సాధించాలి. ఇప్పుడు మనం పెట్టుకునే ప్లాన్లో ఇప్పుడు ఒక గ్రామాన్ని మనం రేపు చేస్తాం, ఆ ప్రకారం మీ గ్రామంలో ఏదేది ఎంత గ్యాప్ ఉంది, 8 అంశాల్లో మనం మార్పు అంశాలు 8 మాట్లాడుకున్నాం. అందులో పూర్తి సమాచారం మీ దగ్గర పెట్టుకొని అందులో రాబోయే సంవత్సరంలో, రాబోయే 5 సంవత్సరాల్లో ఏమేమి చేస్తాము మొత్తం మనమే చేస్తామా? కొంత ఎంపీలో మేడం గారు కూడా చెప్పారు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు పూర్తి అవగాహన శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారు ప్రభుత్వం. చాలా దీన్ని అభినందించాల్సిన అంశము. సో అన్ని డిపార్ట్మెంట్ ద్వారా ఏమేమి జరుగుతాయో మీకు క్లారిటీ ఉంటే ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఏం తీసుకోవచ్చు, ఈజీగా సభ్యులకు అందుతాయి అనే విషయాన్ని కూడా కొంత మేడం గారు మాట్లాడారు అవునా కదా? సో ఆ ప్రకారము ప్రతి దాంట్లోనూ మన పాత్ర ఉంటుంది, మొత్తం మనమే చేయము. సో ఆ మార్పు అంశాల్లో కూడా ఏ డిపార్ట్మెంట్ పాత్ర ఉంది, అందులో వాళ్ళు ఏం చేస్తారు, గ్రామ సంఘం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనము మన ప్లాన్లో రూపొందించుకోవాలి. తర్వాత ఇవన్నీ చేసే దాంట్లో సమస్యలు ఏర్పడవా? వస్తాయి రావా? ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎట్లా అధిగమించాలి అనేది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ కాటూరు ఎంఎస్ అధ్యక్షులు తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్తో వెళ్దాం. ఇందులో మొత్తం ఆదర్శ గ్రామంగా కాటూరు తీర్చిదిద్దాలి. దాంట్లో ఫస్ట్ ఒకటి వ్యక్తిగత మరుగుదొడ్లు అందరికీ ఉండాలనుకున్నాం. ఒక దాని గురించి మీ అందరికీ అర్థమయ్యే కోసం ఒకటి చెప్తాను. ఇప్పుడు కాటూరులో ఒక 435 ఇళ్ళు ఉన్నాయి. 435 ఇళ్ళకి వ్యక్తిగత మరుగుదొడ్లు కావాలి. సో మన గమ్యం ఏమి, మన కళ ఏమి, మరుగుదొడ్ల అంశాల్లో అందరికీ మరుగుదొడ్లు ఉండాలి అంతేనా? సో అందులో ప్రజెంట్ ఎంతమందికి ఉంది? ఇప్పుడు 435లో ఒక 386 మందికి ఆల్రెడీ ఉన్నాయి. పోతే ఇంకెంతమందికి రావాలా? ఇంకా 139 మందికి లేవు. సో 139 మందిలో ఇప్పుడు ఒక 35 మందికి హౌసింగ్ ఇళ్ళు మంజూరు అవుతున్నాయి అనుకుందాం. పోతే ఇంకా 104 మందిలో ఒక 24 మందికి అర్హత లేదు, ప్రభుత్వం ద్వారా ఇచ్చే అవకాశం లేదు. 80 మందికి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మంజూరు చేయించాలి. మిగతా 35 మందికి హౌసింగ్ ద్వారా వస్తాయి.
మిగతా 24 పాళ్ళు సొంతంగా కట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ 3 రకాలు కలిపి 135 మందికి కట్టించేస్తే 435 పూర్తవుతుంది. ఇది మన మిషన్. సో దాంట్లో సూచికల్లో మనం ఎవరెవరికి ఆటోమేటిక్ ద్వారా మంజూరు చేయించాలి, ఎవరెవరికి హౌసింగ్ ద్వారా చేయించాలి, ఎవరెవరికి సొంతంగా నిర్మించుకోవాలి, ఇవన్నీ చేసుకుంటాం. దాంట్లో ఏమైంది అప్లికేషన్లు, దానికి కావాల్సిన మెటీరియల్ ఎప్పటికప్పుడు శాంక్షన్ చేయించాలి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మేస్త్రీలు అందుబాటులో ఉన్నారు లేదా, ఎవరెవరు సభ్యులు వాళ్ళకి అవగాహన కల్పించడము, ఇవన్నీ కూడా మన వ్యూహాలు. సో నెక్స్ట్ యాక్షన్ ప్లాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు 19 తేదీ మాట్లాడుతున్నాం, 25వ తేదీ మీటింగ్ పెడదాం అందరికీ మరొకటి నిర్మించుకోవాలని, 30వ తేదీ కల్లా అప్లికేషన్ ఇవ్వమని చెప్తాం, మళ్ళీ జూన్ 10వ తేదీ కల్లా శాంక్షన్ చేయించుకుందాం, జూన్ 15 లోపల మార్కింగ్ ఇద్దాం, జూన్ 20 కంతా అందరూ స్టార్ట్ చేయడం చేద్దాం, తర్వాత ఆగస్టు 10 కంతా అందరి దగ్గర పూర్తి చేపిద్దాం, ఆగస్టు 15కి అందరూ మరుగుదొడ్లు వాడే ప్రారంభించేటట్టు చేసుకుంటాం. అది యాక్షన్ ప్లాన్. సో ఇట్లా మన దగ్గర నంబర్లతో సహా ఎంతమందికి ఏం లేదు, ఏం చేయాలా, ఇవన్నీ ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే సాధించగలుగుతాం. సో ఈ ప్రకారం మనము ఈ విజన్ బిల్డింగ్లో మన వార్షిక కార్యాచరణ ప్రణాళికని ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. ఇదే ప్రకారం మన గ్రామ సంఘానికి సంబంధించిన ప్రణాళిక మనము తయారు చేయాలి. వార్షిక ప్రణాళిక తయారు చేయడంలో మనకు 7 దశలు ఉంటాయి. అందులో మొదటగా ఈరోజు మీకు ఈసీ మెంబర్లు, సీఎల్ అంటే క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ మండల సమాఖ్య, మీకు ప్లస్ సిబ్బందికి ఇద్దరు కలిపి ఈరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాం. ప్లస్ మీతో పాటు మీ వివోఏ గారు ఎవరైతే డిపిఆర్పి మన గ్రామ పంచాయతీలో గత 7 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా విపిఆర్పి కూడా చేస్తున్నాం. విపిఆర్పి ఎలా చేయాలో అనేది కూడా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. సో దానిపైన అవగాహన ఉన్నటువంటి మీ వివో లెవెల్ స్థాయిలో 2 సిబ్బంది ప్లస్ మీరు కలిసి వివో స్థాయిలో ప్రణాళిక తయారు చేయాలి. సో ఆ ప్రణాళిక తయారు చేయడానికి ముందు మీ వివో యొక్క బేసిక్ ప్రొఫైల్, ప్రాథమిక సమాచారం, మీ వివోలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది సంఘ సభ్యులుగా ఉన్నారు, ఎంతమంది లేరు, అలాగే ఎంతమంది బడి మానేశ్వరులు ఉన్నారు, ఎంతమంది గర్భవతులు ఉన్నారు, ఎంతమంది మిగతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి, ఎంతమందికి ఆవులు గేదెలు ఉన్నాయి, ఎంతమందికి గొర్రెలు మేక ఉన్నాయి, ఎంతమంది ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయానికి మరణానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఎంతమంది వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్లా మనం ఏదైతే కలగన్నామో, ఏదైతే మార్పు అంశాలు మాట్లాడుతున్నామో ఆ మార్పు అంశాల్లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదైతే సాధించాలో బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే సాధించాలో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము వివో స్థాయిలో రెడీగా ఉండాలి ప్రణాళిక తయారు చేసుకునేటప్పుడు. సో అప్పుడు మనం రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయాలి, అందులో రాబోయే 1 సంవత్సరంలో ఏం సాధించుకోగలం, సాధించేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు విమోసా స్మార్ట్ ప్లస్ సి ఏ విధంగా అప్లై చేసుకొని మనం ఏది సాధించగలం, ఎంత సాధించగలం, 1 ఇయర్ లోపు ఎంత చేయగలుగుతాం, 5 సంవత్సరాలకు ఎంత చేయగలుగుతాం, ఏ విధంగా అచీవ్ అయితే మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనేదంతా కూడా ప్లాన్ చేసుకుంటూ మనం వార్షిక ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళికని మనం మండల సమాఖ్యకి నెక్స్ట్ మీరు మీటింగ్కి వచ్చేటప్పటికి మీరు తయారు చేసినటువంటి ప్రణాళికతో రావాలి. వస్తే అందరం కలిపి మనం ఎంఎస్లో కన్సల్టేషన్ ఇస్తాం, టోడీకి ఇస్తాం. టోడీకి ఇచ్చితే ఆటోమేటిక్గా అది మండల సమాఖ్య యొక్క వార్షిక కార్యాచరణ ప్రణాళిక అవుతుంది. అర్థమైంది అందరికీ? ఓకే. ఇప్పుడు ఇక్కడ తయారు చేసుకునేటప్పుడు ఒక 9 రకాలైనటువంటి పద్ధతులు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం వివో వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవాలి. నెంబర్ 1 అది తయారు చేసుకోవాలంటే మనం వివోకి సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టు అన్ని రకాల అది మళ్ళీ తీసుకుంటుంది కట్టేపా ఫస్ట్ నుంచి తీసాను సార్, ఫస్ట్ నుంచి తీసుకున్నాను. డిలీట్ చేసి మన వివో స్థాయిలో మనం ప్రణాళిక తయారు చేయడానికి 9 రకాల పద్ధతులు, 9 స్టెప్స్ ఉంటాయి. సో అందులో వివో వార్షిక ప్రణాళిక తయారు చేయాలంటే ఫస్ట్, రెండోది వివో ప్రణాళికలో ఎంఎస్ జోక్యం అంటే
అంటే ఈరోజు మీకు చెప్తున్నాం ఏమేమి ఉండాలి, ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తున్నాం. మూడవది, మనం గత 3 శిక్షణా కార్యక్రమాల్లో మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి అనేది పదే మీకు చెప్తున్నాం. సో అవన్నీ మీ తయారు చేసే ప్రణాళికలో వచ్చేటట్టు మనం చేసుకోవాలా, లేకపోతే మన ఆడ పోయినాక ఏమొస్తారు వాళ్ళు ఆడ చెప్పారు మేము ఇది రాసుకొచ్చినామంటాము. చెప్పాలి మీరు. మన గమ్యం చేరుకోవాలంటే ఏ అంశాలు మార్పు రావాలని మనం మాట్లాడుకున్నామో ఆ అంశాలన్నీ మన వివో స్థాయిలో జరిగే ప్లాన్లో రావాలా వద్దా? సో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ వివోలో ఇవి కాకుండా ఇంకా ఇతర రంగాలు ఏమైనా రావచ్చు. మరి 8 అంశాలు మీరు మాట్లాడుతున్నాం. 8 కాకుండా 9వ, 10వ, 11వ ఇంకా ఇది కూడా మన గ్రామ సంఘంలో లోపం ఉంది. దీన్ని కూడా మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనం మన ప్లాన్లో పెట్టుకోవాలి అనేది కూడా రావచ్చు. కానీ వాటితో పాటు ఎంఎస్లో ఏదైతే గమ్య రచన మనం చేశామో 3 ట్రైనింగ్లో అది కూడా వచ్చేటట్టు చేయాలి. దీంతో పాటు మనం చేపట్టే కార్యక్రమాలు ఏంటి, వాటిని ఏమేమి చేయబోతాం, మన సంఘాలు ఎలా ఉండాలి, వాటన్నిటికి సంబంధించి కూడా రావాలి. అదేవిధంగా మన వ్యూహ వారీగా ఏ వనరులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఏ విధంగా తీసుకెళ్లాలని రావాలి. దీంతో పాటు వీటికి కావాల్సిన బడ్జెట్ ఏంది, ఊరికే ప్లాన్ చేసుకుంటే సరిపోతుందా, బడ్జెట్ కావాలా వద్దా? సో దానికి మనం భరించేదా లేకపోతే ఆ శాఖ భరించేదా? ఇప్పుడు ఆరోగ్యకి సంబంధించిందంటే మనం అవగాహన కల్పిస్తాం. దానికి సంబంధించిన బడ్జెట్ ఎవరు పెట్టుకోవాలి? ఆరోగ్య శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి. అక్కడ కూడా మనం ఏం చేస్తాము, ఎవరైనా గర్భవతి మంచి వేరే హాస్పిటల్ పోవాలి, ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులో లేదు, ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి, డబ్బులు కావాలి, మనం లోన్ ఇస్తాం. మనం ఇచ్చేది ఏదైనా లోన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అట్లాంటివి మనం కూడా ఆ బడ్జెట్లోకి రావాలి. సో దీన్ని అంతా చేసుకొని తుది ప్రణాళిక తయారు చేస్తే దాన్ని మండల స్థాయిలో సమర్పిస్తే మన ప్రణాళిక రెడీ అయిపోతుంది. ఆ ప్రణాళిక ప్రకారం మనము వాళ్ళ కంటిన్యూగా పనిచేసుకుంటూ వస్తాము. అర్థమైందా అందరికీ? సో ఇవి మన ప్రణాళికకు రావాల్సింది. అసలు మన ప్రణాళిక ఏ